జనం చివరకు 2 అంతస్తుల నిర్మాణం పైకి ఎక్కేశారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. పశ్చిమ బెంగాల్‌లోని డోయార్స్ ప్రాంత సమీపంలో ఓ ఘటన చోటు చేసుకుంది. అడవి నుంచి సమీప జనావాస ప్రాంతానికి చేరుకున్న ఓ ఏనుగు అక్కడి వారిని భయభ్రాంతులకు గురిచేసింది. ఏనుగు ఆవేశంగా రావడం చూసి స్థానికులంతా పొలాల్లోకి పరుగులు తీశారు. ఈ క్రమంలో చాలామంది అక్కడే ఉన్న 2 అంతస్తుల నిర్మాణం పైకి ఎక్కేశారు. అయినా ఏనుగు వారిని వదలకుండా వెంబడించింది. 2 అంతస్తుల నిర్మాణం వద్దకు వెళ్ళి తన తొండంతో దాన్ని అటూ ఇటూ ఊపడం స్టార్ట్ చేసింది. దీంతో అంత పెద్ద నిర్మాణం కూడా ఒక్కసారిగా షేక్ అయింది. దీంతో పైన ఉన్న కొందరు యువకులు భయంతో కిందకి దూకేసి దూరంగా పారిపోయారు. మరికొందరు బిక్కుబిక్కుమంటూ అలానే ఉండిపోయారు. అయితే దాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన ఏనుగు సడన్గా మనసు మార్చుకుని అక్కడి నుంచి మరోవైపు వెళ్ళిపోయింది. దీంతో అంతా హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనను అక్కడే ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. వామ్మో, ఈ ఏనుగును చూస్తుంటే భయంగా ఉంది అంటూ కొందరు అడవులను నరికేయడం వల్లే ఇలా జరుగుతుంది అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4,000కు పైగా లైక్లు, 1.34 లక్షలకు పైగా వ్యూస్ను సొంతం చేసుకుంది. డయాగ్నోస్టిక్ సెంటర్లో దారుణం, భర్త కళ్ళెదుటే ప్రాణాలు కోల్పోయిన భర్త. ఏలూరు సుస్మిత డయాగ్నోస్టిక్ సెంటర్లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. సాధారణంగా ఎంఆర్ఐకి వచ్చిన వ్యక్తుల వద్ద ఎలాంటి మెటల్ వస్తువులు లేకుండా చూస్తారు సిబ్బంది. ప్రభాస్కి ఉన్న ఆ పాడు అలవాటే ఆయనకి పెళ్లి కాకుండా ఆపేస్తుందా? ప్రభాస్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బిగ్ బడా స్టార్ పాన్ ఇండియా హీరో. ప్రభాస్ నటించిన సినిమాలు చూస్తే జనాలకు స్పెషల్ ఫీలింగ్ కలుగుతుంది. ఆయన ఏ రోల్ అయినా సరే ఇట్టే ఇమిడిపోయేటట్లుగా చేస్తాడు అంటూ ఫ్యాన్స్ ఎప్పుడూ ఆయన గురించి పాజిటివ్గానే మాట్లాడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ప్రభాస్ స్టార్ హీరోగా కన్నా ఒక మంచి మనిషిగానే బాగా పాపులారిటీని సంపాదించుకున్నాడు. అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇంటికి ఎవరు వచ్చినా సరే కడుపు నిండా భోజనం పెట్టి పంపించడం ఆయన స్పెషాలిటీ. ఆ కారణంగానే సినిమా ఇండస్ట్రీలో చాలామంది ప్రభాస్ని లైక్ చేస్తుంటారు. అయితే అన్నీ బాగున్నా అల్లుడు నోట్లో శని అన్నట్లు ప్రభాస్ ఎంత మంచిగా నటించినా, ఎన్ని సినిమాలు హిట్ అయినా, ఆయన నటించిన సినిమాలు ఫ్లాప్ అయినా కోట్లు కలెక్ట్ చేసిన ప్రభాస్ అభిమానులకు మాత్రం ఫుల్ సాటిస్ఫై ఫీలింగ్ రాదు. ఎందుకంటే ప్రభాస్ పెళ్ళి చేసుకుంటే చూడాలి అన్నది రెబల్ అభిమానుల కోరిక. కానీ ఆ కోరికను మాత్రం తీర్చలేదు ప్రభాస్. ఇదిగో పెళ్ళి, అదిగో పెళ్ళి అంటూ వార్తలు వినిపించడమే తప్పిస్తే ఎక్కడ దానిపై అఫీషియల్ ప్రకటన అయితే లేదు. అయితే ఎందుకు ప్రభాస్ ఇంత ఏజ్ వచ్చినా పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఇంట్లో వాళ్ళు చెప్పినా కూడా ఎందుకు పెళ్లిపై ఫోకస్ చేయట్లేదు అనే విషయం ఇప్పుడు జనాలు మాట్లాడుకుంటున్నారు. అయితే కొంతమంది మాత్రం ప్రభాస్ అమ్మాయిలకు దూరంగా ఉంటాడని, ప్రభాస్ మొదటి నుంచి అంత కమ్యూనికేటెడ్ పర్సన్ కాదు అని, సిగ్గుపడుతూ ఉంటాడు అని, అందువల్ల చాలామంది అమ్మాయిలు ఆయనను ఇష్టపడినా ఆయన మాత్రం ఎవరిని అలాంటి ఫీలింగ్తో చూడడు అంటూ మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు ప్రభాస్కి అసలు పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదు అని, ఆయన పెళ్లి చేసుకుంటాడు అన్న అసలు వదులుకోవడమే బెటర్ అంటూ కొంతమంది ఘాటుగా కూడా స్పందిస్తున్నారు. మొత్తానికి ప్రభాస్కి అదే బిగ్ మైనస్గా మారిపోయింది. ప్రభాస్ అందరితో కలివిడిగా ఉంటాడు కానీ ఎక్కువగా ఓపెన్ అప్ అవ్వడు. మరీ ముఖ్యంగా ప్రభాస్కి భయమే ఆయన పాలిట శాపంగా మారిపోయింది అని, పెళ్ళి అనే కాన్సెప్ట్పై ఇంట్రెస్ట్ లేకుండా చేసింది అంటూ కూడా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రజెంట్ వార్త బాగా ట్రెండ్ అవుతూ వైరల్ అవుతుంది. రథసప్తమి రోజు ఈ పనులు చేస్తే చాలు, వద్దన్న లక్ష్మీదేవి మీ తలుపు తట్టడం ఖాయం. రథసప్తమి అనేది సూర్యుడికి అంకితం చేయబడిన ఒక హిందూ పండుగ. దీనిని మాఘశుద్ధ సప్తమి నాడు జరుపుకుంటారు. ఈ రోజున సూర్యుడు తన రథంపై ఉత్తర దిశగా పయనం సాగిస్తున్నాడని భక్తులు నమ్ముతారు. రథసప్తమిని సూర్య జయంతి అని కూడా అంటారు. ఈ పండుగను రోజు ప్రజలు సూర్యుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఉపవాసం ఉండి సూర్య నమస్కారాలు చేస్తారు. రథసప్తమి నాడు 7 రకాల ఆకులతో చేసిన ప్రత్యేకమైన వంటకాలను తయారు చేసి దేవుడికి నైవేద్యం పెడతారు. ఈ వంటకాలను ఆదిత్య హృదయం పారాయణం చేస్తూ తింటారు. రథసప్తమి రోజున పుణ్యనదుల్లో స్నానం చేయడం చాలా మందిని పుణ్యప్రదమని భావిస్తారు. ఈ పండుగను దక్షిణ భారతదేశంలో ఎక్కువగా జరుపుకుంటున్నారు.
రథసప్తమి కొన్ని నియమాలను పాటిస్తే మంచి జరుగుతుందని వేద పండితులు చెప్తున్నారు. రథసప్తమి కొరకు ముందు రోజు నుంచే తయారు కావాలి. షష్ఠి రోజు నూనె వేయని పదార్థాలు తినాలి. రాత్రి ఉపవాసం ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి. భూషణం చేయాలి. ఇవన్నీ రథసప్తమికి ముందు రోజే అనగా షష్ఠి రోజు చేయవలసిన పనులు. రథసప్తమి రోజు చేయవలసిన 4 విధులు ఏంటంటే 1 ప్రత్యేక స్నానం చేయాలి. 2 ఉపాసన, 3 నైవేద్యం, 4 దానం. ప్రత్యేక స్నానం చేయాలి. రథసప్తమి రోజు వీలైతే ప్రవహించే నీరులో స్నానం చేస్తే చాలా మంచిది. కానీ అలా కాని పక్షంలో షవర్ ఉన్నవాళ్ళు షవర్ స్నానం చేయండి. ఈ స్నానం చేస్తున్నప్పుడు 7 జిల్లేడు ఆకులు 7 రేగాకులు శిరస్సుపై ఉంచుకొని 4 శ్లోకాలు నమస్తే రుద్రరూపాయ రసానం పతయే నమస్తే రుద్రరూపాయ రసానం పతయే నమః వరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే యదా జన్మకృతం పాపం మయా జన్మసుజన్మస్తు నహం తన్మే రోగంచ శోకంచ మకరి హంతు సప్తమి ఏతత్ జన్మకృతం పాపం యచ్చ జన్మాంతరారిజ్యం మనోవాక్యయుజం యచ్చ జ్ఞాతే చ నం పునః ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్తకే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి చదువుతూ స్నానమాచరిస్తే ఉత్తమ ఫలితం. 2 ఉపాసన వీలైనంత వరకు రక్తవర్ణ దుస్తులు అనగా ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. చిక్కుడుకాయలతో రథం చేసి పూజాధికాలు నిర్వహించాలి. వీలైన వారు సూర్యనారాయణ ప్రతిమను ఆ రథంలో ఉంచాలి. లేని పక్షంలో తమలపాకుపై ఎర్రచందనంతో సూర్యుని బొమ్మ చిత్రించి ఆ ఆకుని అందులో ఉంచాలి. 3 నైవేద్యం తులసికోటి దగ్గర వీలైతే ఆవు పిడకలతో పెట్టి దానిపై ఆవు పాలతో కొత్త బియ్యం, నెయ్యి, బెల్లంతో ప్రసాదం చేయాలి. ఈ ప్రసాదం కలపడానికి చెరుగడను వినియోగించాలి. 4 దానం రథసప్తమి రోజు దానం అక్షయ తృతీయలాగే అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి వీలైనంత వరకు దానం చేయాలి. నోములు, వ్రతాలు, మంత్ర సాధన కొరకు గురూపదేశం పొందుటకు రథసప్తమి చాలా అనువైన శుభదినం. రథసప్తమి రోజున ఈ నియమాలు ఆచరిస్తే మంచిది. దేశంలో మాంసాహారం తినే రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణలో ఏ స్థానంలో ఉన్నాయంటే భారతదేశంలో అనేక రకాల జాతులు, మతాలు, కులాల వారు నివసిస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా ప్రాంతాలను బట్టి ఆహారపు అలవాట్లు ఉన్నాయి. కొన్ని చోట్ల ప్రజలు శాకాహారాన్ని తింటే మరికొన్ని చోట్ల మాంసాహారాన్ని తింటున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మాంసాహారాన్ని ఇష్టంగా తినేవారు ఉన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే మాంసాహారాన్ని చాలా ప్రత్యేక